మిస్టర్ ఎక్స్ ప్లాన్ ప్రకారం వ్యాన్లో ధరణిని తోసి అక్కడి నుండి అడ్డదారిలో సిటీకి బయలుదేరతాడు ప్రతాప్. ధరణి మాట్లాడిన మాటలు, తను బేబీని కోల్పోయిన సంగతి ముళ్ళులా గుండెల్లో దిగడంతో చేతితో తల పట్టుకుని అస్సలు ఇంత దూరం ధరణి వచ్చిందంటేనే అతనికి నమ్మబుద్ధి కాలేదు. కానీ పాపని పోగొట్టుకోవడం మాత్రం నిజం. ఇదే తనని తీవ్రంగా కలిసివేస్తుంది. ధరణిని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాడు తను? కానీ ఇక్కడే ఉంటే తను అలాగే ప్రవర్తిస్తుంది. అతనికెందుకో ధరణిని ఇలా మాట్లాడమని బెదిరించి ఉంటారా అని అనుమానం వచ్చింది. ఒక్కసారి ఆ చుట్టుపక్కలంతా పరికించి చూస్తాడు. తనకి అనుమానం కలిగిన ఇక్కడే ఉంటే పట్టుకోలేనని తెలిసి అక్కడి నుంచి వచ్చేసి ఒక పెద్ద గుట్ట దగ్గర కారు ఆపాడు. తననే ఫాలో చేస్తూ కొంచెం దూరంలో ఆగారు ప్రతాప్ మనుషులు. వాళ్ళకి తెలిస్తే కదా విజయ్ ఆల్రెడీ వాళ్ళని చూసేశాడని, అందుకే కారు అక్కడ ఆపాడని. వాళ్ళు ఫోన్లో మిస్టర్ ఎక్స్కి లైవ్ చూపిస్తున్నారు. అది గమనించిన విజయ్ కావాలనే వాళ్ళకి వినిపించేలాగా ధరణి మీద కోపంగా ఉన్నట్లు బండరాయి మీద నిలబడి గట్టిగా అరుస్తాడు. అయినా ఆగని ఆవేదన జ్వాలలు అతనిని నిలువెల్లా దహించి వేస్తుంటే ధరణి అని దిక్కులు పిక్కటెళ్ళేలా లోయ మొత్తం రీసౌండ్ వచ్చేలా పిలుస్తాడు. బేబీ చావుకి కారణమయ్యావు. నా ప్రేమను ఫూలిష్గా చూసి నన్ను, నా ఫీలింగ్స్ని చంపేశావు. ఇక నుంచి ఒక్క క్షణం కూడా నీకు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తాను. ప్రశాంతత అనేది నీకు ఉండనివ్వను అని అంటూ తనని తిడుతున్నట్లుగా అరిచి కాలి దగ్గర ఉన్న రాయిని గట్టిగా కిక్ చేస్తాడు విజయ్. అది వేగంగా దొర్లుకుంటూ కిందకు వెళ్తూ సగం దారిలో రెండుగా చీలిపోయి లోయలో పడిపోతుంది. కాలికి రక్తం వస్తున్నా పట్టించుకోకుండా అలాగే కారు ఎక్కి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అదంతా చూస్తున్న ఎక్స్ నిజమని నమ్ముతాడు. కారులో వస్తున్న విజయ్కి ఇందాక చూసిన వాళ్ళలో ఒక్కడు ఎక్కడో చూసినట్టు అనిపించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే గుర్తొస్తుంది అతనికి గుడిలో తనకి డాష్ ఇచ్చిన వాడి ఫేస్. అంటే వాళ్ళు నన్ను ధరణిని ఫాలో చేస్తూ గమనిస్తున్నారా అని వెంటనే విజయ్కి ప్రతాప్ గుర్తొచ్చాడు. ఒకవేళ వాడే ఇదంతా చేస్తున్నాడా నా మీద రివెంజ్ తీర్చుకోవాలని? ఇందాక వాడి మనుషులు మాట్లాడింది కూడా ప్రతాప్తోనేనా? అక్కడే వాళ్ళని పట్టుకుని తంతే చెప్పేవాళ్లే. కానీ వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి ధరణికి ఏదైనా ప్రమాదం తలపెడితే ఆ ఒక్క కారణంతోనే విజయ్ ఆగిపోయాడు. ఫస్ట్ ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటూ ప్రతాప్ ఉన్న జైలు సూపరింటెండెంట్కి కాల్ చేశాడు. విజయ్ పరపతి, అతని హోదా తెలియని వాళ్ళు లేరు. అందులో డీజీపీ వరకు విజయ్కి పరిచయాలు ఉండటంతో అతను వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి విజయ్ గారు, ఎలా ఉన్నారు అంటూ పలకరిస్తుంటే తిరిగి విష్ చేసి అడిగాడు ప్రతాప్ వాళ్ళ గురించి. వాళ్ళు బెయిల్ మీద రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది విజయ్ గారు అని చెప్పారు సూపరింటెండెంట్. షాక్ అయ్యాడు విజయ్. అతని అనుమానం బలపడింది. థ్యాంక్ యూ అని కాల్ కట్ చేసి వెంటనే డీజీపీకి ఫోన్ చేశాడు. ఆయన ట్రాన్స్ఫర్ మీద వేరే స్టేట్ వెళ్ళడంతో ఇక్కడ కేసు గురించి తెలియలేదని చెప్పి ఎంక్వైరీ చేసి అతనికి బెయిల్ ఎవరిచ్చారో కనుక్కుంటానని కట్ చేసి అరగంటలో మళ్ళీ ఫోన్ చేశాడు. ఎవరో తెలియదు కానీ భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి బెయిల్ ఇప్పించారని తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ విజయ్కి చెప్తారు డీజీపీ. అంతా విని థ్యాంక్ యూ సార్ అని కట్ చేసి సీట్కి తలా నుంచి పెట్టి కళ్ళు మూసిన విజయ్ మైండ్లో రన్ అవుతున్న ఆలోచనల వేగం జోరందుకుంటుంది. ఆలోచనలతో ఉన్న అతనికి తండ్రి గుర్తు వచ్చి కార్ స్పీడ్ని అమాంతం పెంచి డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి చేరుకున్నాడు. నిన్ననగా వెళ్ళినవాడు సీరియస్గా ఉన్న మొహంతో ఏదో పోగొట్టుకున్న వాడిలా దాచలేని దాన్ని మదిలో దాచిపెడుతూ వస్తున్న విజయ్ని చూసి పరుగున వెళ్లారు సునంద గారు. అతని భుజం పట్టుకుని కదుపుతూ ధరణి గురించి ఏమైనా తెలిసిందా విజయ్ అని ఆతృతగా అడుగుతుంటే బాధతో అతని హృదయం మెలిపెట్టిన ఫీలింగ్ వచ్చింది. చెప్పు విజయ్, నిన్ననగా వెళ్ళావు, ఇప్పుడు వస్తున్నావు. ధరణి ఎక్కడుంది? ఒకవేళ ఇంటికి వచ్చేసిందా? మనం లేమని కంగారు పడుతుందా అంటూ కన్నీళ్లతో అడిగాడు. తను ఇంకా దొరకలేదమ్మా. నిన్నటి నుంచి ఆ పని మీదే తిరుగుతున్నాను. తొందరగా తెలుసుకుంటాను అంటూ నిర్లిప్తంగా చెప్పాడు. తండ్రి ఉన్న ఆ పరిస్థితుల్లో కూడా ధరణి గురించి అడుగుతున్న సునంద గారిని చూస్తూ ఎంత ఆప్యాయంగా చూసింది ధరణి అమ్మ నిన్ను. ఇప్పుడు నువ్వు ఇలాంటి పని చేసావని తెలిస్తే తను తట్టుకోగలదా? క్షమించను ధరణి, ఎప్పటికీ నిన్ను క్షమించను. ఇంతలో డాక్టర్ గారు ఐసీయూ నుంచి బయటకు రావడంతో సునంద గారిని తీసుకుని ఆయనకు ఎదురు వెళ్తూ నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది అంకుల్ అన్నాడు దీనమైన గొంతుతో. ఆయన పరిస్థితి క్రిటికల్గా మారింది. విజయ్ ఏదో షాకింగ్ న్యూస్ విన్నవాడిలా అదే షాకింగ్తో ఆయన తన మైండ్ని ప్రెషర్కి గురి చేస్తున్నారు. బెటర్ ఆయనను ట్రీట్మెంట్ కోసం అమెరికా పంపించడం, వీలైతే ఇవ్వాలే ఆ ఏర్పాట్లు చేయడం మంచిది అన్నారు.
ఓకే డాక్టర్, ఇప్పుడే ఆ ప్రాసెస్ చూస్తాను. అప్పటి వరకు ఆయన్ని మీరు చూసుకోండి అంటూ వెంటనే పర్సనల్ ఫ్లైట్ అరేంజ్ చేయమని అమెరికాలో ఉన్న తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇమీడియట్గా ఇక్కడికి పంపించమని చెప్పాడు. ఆ రోజు సునంద గారిని, నరేంద్ర గారిని, తోడుగా కిషోర్ని కూడా స్పెషల్ ఫ్లైట్లో అమెరికా పంపిస్తాడు. సునంద గారికి దిగులు పడద్దు అని చెప్పి తను ఇక్కడ ధరణిని వెతికే పనిలో ఉంటానని చెప్తాడు. నరేంద్ర గారి ఆరోగ్యం గురించి ఒక పక్క ధరణి కోసం ఆలోచించి టెన్షన్తో సునంద గారు కూడా ఆ 2-3 రోజులు బాగా వీక్ అవ్వడం గమనిస్తాడు విజయ్. అందుకే కిషోర్ని తోడు చేసి అక్కడే బామ్మగారిని చేర్పించిన హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ఏర్పాట్లు అన్నీ పూర్తి చేస్తాడు. ప్రతాప్ మిస్టర్ ఎక్స్ డైరెక్షన్ ప్రకారం ధరణిని ఒక హాస్టల్లో ఉండేలా చూస్తాడు. ఆమెని అప్పటికే బెదిరింపులకి గురి చేస్తూ అసలే నీరసంగా ఉన్న ధరణి మైండ్ని ఇంకా బలహీనపరిచే మాటలంటూ ఆమెను డిప్రెషన్కి గురి చేస్తుంటాడు. ఒక కంపెనీలో మిస్టర్ ఎక్స్ రికమెండేషన్తో ధరణిని ఉద్యోగం చేయమని బలవంతంగా ఒప్పిస్తాడు. తన జీవితం ఎటు పోతుందో తెలియని ధరణి వాడు ఆడించిన బొమ్మలా ఆడుతూ పూర్తిగా మౌనంగా మారిపోతుంది. ప్రతాప్ ఆ ధరణిని, విజయ్ని ఓ కంట కనిపెడుతూ నువ్వు ఎవరికి కనబడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం విజయ్ కళ్ళకు నువ్వు చిక్కినా అదే నీకు ఆఖరి రోజు అవుతుందని మిస్టర్ ఎక్స్ ఇచ్చిన హెచ్చరికలతో ధరణికి చాలా దూరంగానే ఉంటాడు ప్రతాప్. ఆమెను ఒక కంట గమనిస్తూ వాడు ఇచ్చే డబ్బుని ఎంజాయ్ చేస్తుంటాడు. యుఎస్లో తన సెక్యూరిటీని వెంటనే ఇండియాకి తీసుకొస్తాడు. సీక్రెట్గా తన ప్రాబ్లం తానే సాల్వ్ చేయాలని, కొన్ని పర్సనల్గా డీల్ చేయాలనుకుంటాడు. పోలీస్ హెల్ప్ లేకుండా సెక్యూరిటీని మారువేషంలో ధరణికి బాడీ గార్డ్గా పెడతాడు. ఎవరికి అనుమానం రాకుండా. ఆఫీస్ వర్క్, ఆశ్రమాన్ని రన్ చేయడం, కొత్తగా కట్టిస్తున్న బిల్డింగ్ వర్క్లతో క్షణం కూడా తీరిక లేకుండా తనని తాను ధరణి ఆలోచనలు దగ్గరికి రానికుండా కఠినంగా మార్చుకుంటూ ఉంటాడు. ఇంట్లో సౌమ్య, చింటూలతో కూడా సరిగా మాట్లాడే సమయం లేదు అతనికి. సౌమ్య 1-2 సార్లు ధరణి గురించి అడిగిన మౌనమే అతని సమాధానం అయ్యేసరికి ధరణి సేఫ్గా ఉంటేనే విజయ్ అంత మాత్రం ఉన్నాడని, కాకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని మాత్రం ఊహించింది. మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి రెడీ అవుతుండగా ఐరన్ చేసిన బట్టలు తీసుకుని మెయిడ్ లోపలికి వస్తూ కనబడతాడు విజయ్కి. వెంటనే ఆ ఐరన్ బండి అతను గుర్తొచ్చి పిలుచుకుని రమ్మని పంపిస్తాడు అతన్ని. ఆ పెద్దాయన అంత పెద్ద ఇంటిని భయంతో చూస్తుంటే ఎదురుగా కూర్చోబెట్టుకొని నాకు నీ సహాయం కావాలి తాత, చేస్తావా అని అడుగుతాడు విజయ్. నా సహాయమా? నేనేం చేయగలను బాబు? మీకు సహాయం చేసే అంత వాడినా నేను అంటాడు. సహాయానికి స్థాయి అవసరం లేదు తాత, మంచి మనసు ఉంటే చాలు అని మీ భార్యకి సుస్థి చేసిందని నాటు వైద్యం చేయించావు కదా అంటాడు విజయ్. అవును బాబు, ఆ నాటు వైద్యం చేసే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ మధ్య ఒక అమ్మాయి తన కడుపులో ఉన్న పాపని తీయించుకోవాలని వచ్చింది. అది తనకు తానుగా చెప్పిందా, లేక ఎవరైనా బెదిరించి భయపెట్టి అలా చేశారా, లేక ఆ అమ్మాయికి తను కడుపుతో ఉన్న విషయం తెలియకుండానే ఆవిడ అలా చేయాల్సి వచ్చిందా? చేస్తే వాళ్ళు ఎవరు ఏంటి అని నువ్వు ఆవిడని కనుక్కొని రావాలి తాత. వచ్చి నాకు విషయం చెప్తే నీ రుణం మర్చిపోను అంటూ చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తాడు విజయ్ బాధపడుతూ. అంత పెద్ద ఇంటి బిడ్డ తనని అలా చేతులు పట్టుకొని బతిమాలుతుంటే ఆయన కాదనలేకపోయాడు. సరే బాబు, రేపే వెళ్తాను, వెళ్ళి కనుక్కొని వచ్చి నీకు విషయం చెప్తాను అంటూ వెళ్ళాడు ఆయన. 2 రోజుల తర్వాత వచ్చాడు. ఏమైంది తాత, ఏదైనా తెలిసిందా అని అడిగాడు. తెలిసింది బాబు, ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే ఎవరో తీసుకొచ్చి వైద్యం చేయమన్నారంట. ఆవిడ ఆ అమ్మాయి నాడి పట్టుకుని పరీక్ష చేయగా తెలిసిందంట ఆ తల్లి గర్భవతి అని. చెప్తుంటే విజయ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంటే ధరణికి తను ప్రెగ్నెంట్ అని తెలియదు. విజయ్ ఊర్లో లేనప్పుడు ఫోన్ చేస్తే నీరసంగా ఉందని, కళ్ళు తిరుగుతున్నట్టుగా అప్పుడప్పుడు అనిపిస్తుంది అని ధరణి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి విజయ్కి. అతనికి ఏమూలో సందేహం వచ్చింది, ధరణి ప్రెగ్నెంట్ అయ్యిందేమోనని. కానీ తను ఇంటికి వచ్చాక డైరెక్ట్గా డాక్టర్ చెకప్ అయ్యాక కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ అని ఆమెకు ఆ విషయం గురించి చెప్పలేదు, కంగారు పడుతుందని. ఇప్పుడు వింటుంటే తను తప్పు చేశాడేమోనని గిల్టీగా ఫీల్ అయ్యాడు. కానీ ధరణి మీద కోపం మాత్రం వచ్చేసింది. అంత రాత్రిపూట తను వెళ్ళడం మూలంగానే ఇదంతా జరిగిందని, ఆ అమ్మాయి కడుపుతో ఉందని తీసుకొచ్చిన వాళ్ళు చెప్తే వాళ్ళు అబార్షన్ చేయమని బెదిరించారంట అంటున్న అతని మాటకి నిశ్చేష్టుడయ్యాడు విజయ్. ధరణికి అబార్షన్ కావాలని చేయించారా అని.
వైద్యం చేసే ఆవిడ ఒప్పుకోకపోవడంతో తన మనవరాలిని పాడు చేస్తామని బెదిరించారంట. అందుకే ఆవిడ ఆ అమ్మాయికి ఏదో కషాయం తాగించి కడుపులో బిడ్డ కరిగిపోయేలా చేసిందని చెప్పి బాధపడి ఏడ్చింది బాబు అంటూ వివరాలంతా చెప్పిన అతని మాటలకే విజయ్ రక్తం సలసలా కాగిపోయింది. తన బేబీని చంపిన వాడికి అంతకన్నా దారుణమైన చావు మరొకటి ఉండదని తెలిసేలా చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు విజయ్. అదే కాదు బాబు, ఆ రోజు మీకోసం ఆవిడ వెతికిందంట మీకు ఒక విషయం చెప్పాలని, కానీ మీరు అప్పటికే కనబడలేదని నాకు చెప్పింది అంటూ ఆవిడ చెప్పమన్న విషయం చెప్తాడు విజయ్కి. విజయ్ కనుబొమ్మలు ముడిపడతాయి ఆ మాటలకు. తర్వాత ఇంట్లో ల్యాండ్ లైన్ నెంబర్స్, మిగతా అందరి ఫోన్స్లో కాల్ డేటాని విన్న విజయ్కి నరేంద్ర గారు లాస్ట్గా మాట్లాడిన కాల్ డేటా దొరుకుతుంది. వెంటనే ఆన్ చేయగా, మీ కోడలు ధరణి మా దగ్గర ఉంది, తనని మేం చంపేస్తాం, అంతేకాదు మీ ఇంటికి కాబోయే వారసుడు కూడా ఆమె కడుపులో ఉన్నాడు, వాడిని కూడా చంపి మీకు మళ్ళీ కాల్ చేస్తాం అంటూ గట్టిగా నవ్వుతూ ఫోన్ కట్ చేస్తాడు అవతలి వ్యక్తి. అది వింటూనే షాక్తో నరేంద్ర గారికి సివియర్ హార్ట్ స్ట్రోక్ వస్తుంది. విజయ్ సెక్యూరిటీ సీక్రెట్ సర్చింగ్లో ధరణి ఉన్న హాస్టల్ని నలువైపులా కాపలా కాస్తుంటాడు. అతను ఎవరన్నది ఏ మాత్రం అనుమానం రాకుండా రోజుకో వేషంలో ధరణిని ఫాలో అవుతూ ధరణి ప్రతి ఒక్క కదలికని విజయ్కి ఇన్ఫార్మ్ చేస్తుంటాడు. ఈ ప్రాసెస్లోని ఆఫీస్లో ధరణిని కనిపెట్టుకొని ఉండటానికి ప్రతాప్ మనిషిని ఏర్పాటు చేయడం తెలుసుకొని అతని పేరు ఫోన్ నెంబర్ విజయ్కి చెప్తాడు. హాస్టల్లో కూడా ఒక అమ్మాయిని ప్రతాప్ పంపించి ఉంటాడు ధరణిని ఎవరిని కలవనీయకుండా చూసుకోవడానికి. ప్రతాప్ ధరణిని భయపెట్టి మాటలతో మ్యానిపులేట్ చేశాడని పసిగట్టిన వాడి వెనుక ఎవరున్నది తెలుసుకోవాలని అనుకుంటుండగా ధరణితో పాటు తన ఆఫీస్లో ప్రతాప్ పెట్టిన మనిషి కాల్ డేటాని ట్రేస్ చేయిస్తాడు తనకు తెలిసిన హ్యాకర్స్తో. ధరణిని విజయ్కి ఎలా దూరంగా ఉంచాలో అతను చెప్తున్నది విని ఇదంతా వాడి ప్లాన్ అని అర్థమైంది విజయ్కి. అతని కాల్ డేటాని ఇంకా డీప్గా అబ్జర్వ్ చేయగా ఒక కాల్ మాత్రం మిస్టర్ ఎక్స్తో మాట్లాడినట్టు వస్తుంది. వెంటనే ఆ నెంబర్ ఎక్కడిదో ట్రేస్ చేయమని చెప్పగా అతను ముంబైలో ఒక ఇంట్లో ఉన్న నెంబర్ అని చెప్పి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తాడు. వెంటనే విజయ్ సెక్యూరిటీ అతని ముంబై పంపించడం, అతను ఆ అడ్రస్ తెలుసుకుని విజయ్కి మెసేజ్ చేయడం జరుగుతుంది. మిస్టర్ ఎక్స్ ఎవరన్నది విజయ్కి తెలిసింది. వెంటనే ప్రతాప్ని అతని తండ్రిని పట్టుకొని తను చెప్పిన ప్లేస్లోనే కట్టి పడేయమని చెప్పి ఇందులో వందన హ్యాండ్ కూడా ఉందని తెలిసి తనకు కాల్ చేసి రమ్మని చెప్తాడు. ఆస్తినంతా శరణాలయానికి రాసేలా ప్లాన్ చేస్తూ. ఈ ప్రాసెస్ జరగడానికి వారం పైనే టైం పట్టింది. ఒక ప్రైవేట్ కంపెనీలో నార్మల్ ఎంప్లాయీగా వర్క్ చేస్తుంది ధరణి. మర ఇచ్చిన ఆట బొమ్మల అందరూ ఉన్న అనాథల హాస్టల్లో ఉంటూ ఉదయం అనగా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రానికి వస్తుంది. అయితే అప్పటికే ధరణి గురించి చాలా రకాల పుకార్లు హాస్టల్లో షికార్లు చేస్తుంటాయి. అవేమి పట్టించుకునే స్థితిలో లేదు తను. విజయ్కి ఎలా తెలుస్తుంది తను పడే బాధ? ఒకవేళ ఇప్పుడు చెప్పినా నమ్ముతాడా? అసలు చెప్పే అవకాశం అయినా వస్తుందా అని తనలో తనే తీరని మనోవ్యధకు గురవుతుంది. తన అమ్మా నాన్నలకు ఈ విషయం విజయ్ చెప్పి ఉంటాడా? అత్తమామల విషయం తెలిసి తనను అసహించుకుంటారా? అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని తన దుస్థితికి అగమ్య గోచరంగా తోస్తుంటే భారంగా రోజుని నెట్టుకొస్తుంది. అలా ఆ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళింది ధరణి. తను ఎవరు అన్నది ఇప్పటి వరకు విజయ్ గాని తన కుటుంబం గాని అఫీషియల్గా చెప్పకపోవడంతో ధరణి ఎవరన్నది ఎవరికీ తెలియదు. ఆమెను వాళ్ళతో పాటే నార్మల్ ఎంప్లాయీగా చూస్తుంటారు. ధరణి అందరితోనూ దూరంగా ఉంటూనే తన పని తాను ఒక మిషన్లా చేస్తుంది. లంచ్ టైంలో ఓ పక్కన అమ్మాయి పిలిచినా వెళ్ళలేదు. ఇంట్లో వాళ్ళు గుర్తు రావడంతో ఫోన్ అయినా చేద్దామనుకుంది, కానీ చెప్తే ఏమని మాట్లాడేది? తన గురించి ఈ పాటికి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. విజయ్ గారు చెప్పే ఉంటారు కదా. అసలు ఎందుకు విజయ్ గారు తర్వాత నా కోసం రాలేదు? ఏదైనా ప్లాన్లో ఉన్నాడా అనుకుంటుండగా ప్రతాప్ తనను బెదిరించడం గుర్తు వచ్చింది ధరణికి. అతను ఇక్కడే తనను గమనిస్తూ ఉంటానని, ఎవరికైనా ఫోన్ చేసినట్లు కానీ కలిసినట్టు కానీ తెలిస్తే మరుక్షణం చావు కబురు వినపడుతుంది అని దెబ్బకు సైలెంట్ అయిపోయింది. లంచ్ టైం అయ్యి అందరూ పనిలో పడ్డారు. మళ్ళీ కాసేపటి తర్వాత అక్కడికి హీల్స్ సౌండ్ వస్తుంటే అందరూ చూస్తున్నారు. ధరణి పక్కనే ఉన్న అమ్మాయి ధరణిని తట్టి చూపించింది. తలెత్తి చూసిన ధరణి ఎదురుగా మోకాల వరకు ఫ్రాక్లో హెయిర్ లీవ్ చేసి ఫుల్ మేకప్తో గుప్పుమంటున్న సెంటు వాసనతో ఆ ఫ్లోర్లోకి ఎంట్రీ ఇచ్చింది వందన. లేడీస్ జెంట్స్ అనే తేడా లేకుండా నోరు తెరిచి చూస్తున్నారు అందరూ. వందన మాత్రం ఫుల్ జోష్ మీద స్టైల్గా నడుస్తూ వస్తుంది. వాళ్ళని చూసి ఆమె ఇంకా హోయలుపోతూ నడుస్తుంది. ధరణి అయితే ముందు షాక్ అయింది అక్కడ వందనాన్ని చూసి. వస్తున్న వందన అక్కడ వర్కర్ సీట్లో ఉన్న ధరణిని చూసి లోపల కన్నింగా నవ్వుకుంటూ పైకి సానుభూతి నటిస్తూ వచ్చింది ధరణి ముందుకు.
ధరణి అంది ప్రేమ వలకబోస్తూ. వందన గారు మీరు ఇక్కడ అంది కాస్త సంశయంగా. ధరణి ఎలా ఉన్నా విజయ్ బావ చెప్పాడు నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నట్లు.